పని విజయం సాధించే మార్గదర్శిని. పని అనే చిన్న పదానికి అపారమైన శక్తి ఉంది. పని దైవ స్వరూపం అని ఆర్య ఋషులు ప్రాచీన కాలంలోనే గుర్తించారు. జీవనోపాధి కోసం ప్రతి జీవి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. పని లేకపోతే జీవితం ముందుకు సాగదు. మనుషులలో పనిని చేసే విధానం భిన్నంగా ఉంటుంది. కొందరు బాధ్యతాయుతంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. మరికొందరు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తారు. ఇంకొందరు ఉత్సాహంగా, చురుకుగా పనిచేస్తే మరికొందరు అలసటతో పనిని ముగిస్తారు. పని మనస్సుకు ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే గొప్ప ఔషధం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. పనిని విజయవంతంగా చేయడానికి జ్ఞాన సిద్ధులు సూచించిన 5 ముఖ్యమైన సూత్రాలు పాటించడం అవసరం. ఏ పని చేసినా దానిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి. ఏకాగ్రత వల్ల యోగం కలుగుతుంది. యోగం అంటే పనులను మానేసి ధ్యానం చేయడం కాదు, పనిలో లీనమై శ్రద్ధతో చేయడమే యోగం. విజయం సాధించిన మహానుభావులు తమ పని ఫలితం గురించి ఆలోచించలేదు. వారి శ్రమకు లభించిన ఫలితం ప్రాపంచికమైన విజయమే. మనం పని విషయంలో నమ్మకం, విశ్వాసం పెంచుకుంటే అదృష్టం మారుతుందనే నమ్మకాన్ని పెంపొందించాలి. పని ఆనందంగా చేస్తేనే నిర్విఘ్నంగా పూర్తవుతుంది. మన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. హనుమంతుడు సీతమ్మవారి జాడ తెలుసుకుని విజయవంతంగా తిరిగి రావడం ఓ ఉదాహరణ. ఆనందంతో చేసిన పని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఎంతటి కఠినమైన పనైనా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో చేయాలి. ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వదిలేయకూడదు. భయం బలహీనత, ధైర్యం విజయం అనే సూత్రాన్ని జీవితంలో పాటించాలి. ప్రతి పనిని రేపటికి వాయిదా వేయకుండా చేయాలి. కాని ఆ పని ఆనందంగా, శాంతంగా చేయడం వల్ల దీర్ఘకాలిక విజయాన్ని అందుకోగలుగుతాం. పని మన జీవితం యొక్క కేంద్ర బిందువుగా ఉండాలి. మన పని తీరు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. శ్రద్ధ, విశ్వాసం, ధైర్యం, ఆనందం, అంకితభావం ఈ 5 మూల సూత్రాలను పాటిస్తే జీవితంలో అప్రతిహత విజయాన్ని సాధించగలుగుతాం. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.